మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు జగిత్యాల జిల్లాలోనూ పచ్చి రొట్టె విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. మలయాళ మండలం కేంద్రం నూకపల్లిలో ఉదయం నుంచే రైతులు విత్తనాల కోసం బారులు తీరారు. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలతో క్యూలలో నిలబడ్డారు. అవసరానికి సరిపడా పచ్చి రొట్టె విత్తనాలు దొరుకుతాయో లేదో అన్న ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. అటు జగిత్యాల జిల్లాలోనూ పచ్చి రొట్టె విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. మలయాళ మండల కేంద్రం నూకపల్లిలో ఉదయం నుంచే రైతులైతే విత్తనాల కోసం బారులు తీరారు. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా ఆధార్ కార్డులో, పాస్ పుస్తకాలతో క్యూలలో నిలబడ్డారు. అవసరానికి సరిపడా పచ్చి రొట్టె విత్తనాలు దొరుకుతాయో లేదో అన్న ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్. పద్మ, జగిత్యాల జిల్లాలో ఇవాళ పచ్చి రొట్టె మన విత్తనాల కోసం రైతులైతే అగచాటు పడుతున్నారు. ఉదయంకి వెళ్ళి ఆ లైన్ లోకి నిలబడి క్యూ లైన్ లో బారులు తీరుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఆ విత్తనాలు పంపించేయడంలో కొంచెం నిర్లక్ష్యం కావడం వల్ల రైతులు వాళ్ళు దొరుకుతాయా లేదని చెప్పేసి ఇబ్బందులు పడుతూ వాళ్ళ క్యూ లైన్ లో కట్టారు. అయితే ఎంత తీవ్రతంగా కావడంతో అక్కడ రైతులు చెప్పులు పెట్టుకోవడం, పాస్బుక్లు పెట్టుకోవడం అట్లాంటి పెట్టి ఆ లైన్ లో ఎవరు కూడా ఇది కావద్దని చెప్పేసి కూడా లైన్ నిలబడి ఆ పాస్ పుస్తకాలు కూడా అక్కడ పెట్టి నిలబడి బాగా ఎదురు చూస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ఎవరు స్పందించడం లేదు. అయితే ఒక్కొక్కరికి ఎక్కువ మొత్తంలో ఇవ్వడం, ఒకటి విత్తనాలు, పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో లేవని చెప్పి ఒక అధికారులు చెప్పడం వల్ల అక్కడ రైతులంతా ఆందోళనకు గురవుతున్నారు. అయితే దాదాపు ఉదయం నుండే వారు క్యూ లైన్ లో నిలబడి విత్తనాల కోసం అయితే బారులు తీరి అధికారులు పడుతున్నారు. అధికారులు మాత్రం వాళ్ళకు ఇన్ని సరిపడా ఉన్నాయని చెప్పి చెప్పడం లేదు. ఎటు పాలుపోక ఇవాళ రైతులు ఆందోళనలు దిగాలు చెందుతున్నారు. పద్మ, అయితే అక్కడ ఎండ తీవ్రం కావడంతో ఆ ఎండలో నిలబడలేక అక్కడ క్యూ లైన్ లో పుస్తకాలు, చెప్పులు, పాస్బుక్లు అక్కడ పెట్టి వేసారుతున్నారు. అయితే ఇన్ని లేవు అని చెప్పేసి కూడా ఆయన అధికారి చెప్పకపోవడం మూలంగా అక్కడ అధికారులు మాత్రం ఏం స్పష్టం చేయకపోవడంతో రైతులు మాత్రం ఎదురు చూస్తూ నిలబడిపోతున్నారు. అయితే అది 1-2 బస్తాలు అందుతాయని చెప్పేసి అధికారులు చెప్పినప్పటికీ కూడా అక్కడ అది కూడా ఇవ్వడంలో జాప్యం చేయడం మూలంగా ఎండలో రైతులైతే వికెట్లు ఎదుర్కొంటున్నారు. దాదాపు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ లైన్ ఇలాగే కొనసాగుతుంది. అప్పటి వరకు తమ వద్ద ఉన్న విత్తనాలు మాత్రం సరఫరా చేస్తామని చెప్పుకొస్తున్నారు.